సామెతలు జాతీయాల దగ్గర ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఈ కింది వాణిలో సామెతను గుర్తించండి అని అంటున్నాడు. ఈ కింది వాణిలో జాతీయాన్ని గుర్తించమని అంటున్నాడు. చాలా మందికి ఈ తేడా తెలియదు. సామెత అంటే ఏంది, జాతీయం అంటే ఏంది తెలియదు. ఏమనుకుంటారంటే పొట్టిగుంటే జాతీయం, పొడుగుంటే సామెత అని అనుకుంటారు. అది కాదు అసలు. జాతీయం అని అంటే ఏవైతే పదాలు ఉన్నాయో ఆ పదాలకున్నటువంటి సహజమైనటువంటి అర్థాన్ని మరుగుపరిచి వేరే అర్థంలో ప్రయోగించేటువంటి పదాలు లేదా పదబంధాలను జాతీయాలు అని అంటారు. ఇప్పుడు కాకి ముక్కుకు దొండపండు అని అన్నాము. కాకి ముక్కుకు దొండపండు అన్నప్పుడు కాకి ముక్కు అనేటువంటి పదానికి ఒక అర్థం ఉంటుంది, దొండపండు అనేటువంటి పదానికి ఒక అర్థం ఉంటుంది. ఈ రెండు పదాల యొక్క అర్థాలు వేరు. కానీ ఈ కాకి ముక్కుకు దొండపండు అనేటువంటి వాక్యాన్ని వేరే అర్థంలో ప్రయోగిస్తాము. ఒక అందమైనటువంటి అమ్మాయికి అందవిహీనుడైనటువంటి అబ్బాయినిచ్చి పెళ్లి చేసినప్పుడు వాళ్ళ యొక్క జంటను చూసి ఏంద్రా ఇలా జంట కాకి ముక్కుకు దొండపండు లెక్కనే ఉంది అని అంటారు. అంటే కాకి ముక్కు అనేటువంటి అర్థాన్ని మరుగుపరిచిండు, దొండపండు యొక్క అర్థాన్ని మరుగుపరిచిండు, వేరే అర్థంలో ప్రయోగించారు. దట్ ఈస్ కాల్డ్ జాతీయము. అది జాతీయం. అంటే పదాలకున్నటువంటి అర్థాన్ని వేరే సందర్భంలో వేరే అర్థంలో ప్రయోగిస్తే అది జాతీయము. కాకి బలగం అని అంటారు. ఎప్పుడు కాకి బలగం అనేటువంటి జాతీయాన్ని ప్రయోగిస్తారని అంటే ఎవరైనా ఒక వ్యక్తికి ఎక్కువ చుట్టాలు ఉన్నారనుకోండి, అరే ఈ చుట్టాలు ఏందిరా కాకి బలగం లెక్కున్నారు అని అంటారు. అంటే వేరే అర్థంలో ప్రయోగించడము. ఉండకుండా అని అంటాం, సిద్ధంగా ఉండడం అనేటువంటి అర్థంలో ప్రయోగిస్తారు. ఇట్లా మరి తెలంగాణ పాఠ్యపుస్తకాలలో జాతీయము దాని యొక్క సందర్భము ఇచ్చాడు. అవి కూడా మనం చదువుకోవాలి. గ్యారంటీ బిట్టు పడుతుంది జాతీయాలకు సంబంధించి గ్యారంటీ. ఈ కింది వానిలో జాతీయము కానిదాన్ని గుర్తించండి, సామెతను గుర్తించండి. మరి సామెత అంటే ఏంది? ఎక్కువగా వీళ్ళు వెనకడి వాళ్ళు, పూర్వకాలం వాళ్ళు, ఎక్కువగా వృద్ధులు ఈ సామెతలు వేస్తూ ఉంటారు. అనుభవంతో చెప్పేటువంటివి, నీతిని బోధిస్తూ ఉంటాయి, ఒక మెసేజ్ ఇస్తాయి. ఈ మెసేజ్ని ఇచ్చేటువంటివి ఏమైతాయంటే సామెతలు. ఏడ్చేదాని ఎడమ చేయి కింద, కుట్టేదాని కుడి చేయి కింద కూర్చోరాదని అంటారు. అత్త సొమ్ము అల్లుడు దానం అని అంటారు. ఇవన్నీ అనుభవంతో వచ్చేటువంటి వాక్యాలు కాబట్టి వీటిని సామెతలు అంటారు. వీటి మీద ప్రశ్నలు అనేవి వస్తున్నాయి, జాగ్రత్త మీరు గమనించాలి.